హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. ఇది వచ్చేసి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అనే పేరు మీద వెనుకబడిన తరగతుల వాళ్ళకు ఇదైతే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ శిక్షణ ఫ్రీగా. అలాగే దీనికి సంబంధించినటువంటి జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత జాబ్స్ కూడా వాళ్ళే పెట్టించే ఛాన్సెస్ కూడా ఉంటుంది మీకు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి మీరు ఈ లింక్ని ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అప్లై ఆన్లైన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి అయితే మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ కనుక్కొని మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి స్కిల్స్ వచ్చేసి మీకు సాఫ్ట్ స్కిల్స్, అలాగే వ్యక్తిత్వ వికాసం, రెజ్యూమ్ తయారీ, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, సో ఇలాంటి వాటివన్నీ మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు. దాని తర్వాత మీకు దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. సో 21 to 30 years లోపల డిగ్రీ పాస్ అయి ఉండాలి, మినిమం డిగ్రీ ఉండాలి, లేదంటే పీజీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో 21 to 30 years లోపు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏంటంటే దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి July 12th వరకే ఉంది. సో ఇమీడియట్గా మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు అప్లై ఆన్లైన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ రిజిస్ట్రేషన్, దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వన్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీకైతే ఇలా ఉంటుంది అప్లికేషన్ స్కిల్ డెవలప్మెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని. ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఇనీషియల్గా మీ నేమ్ యాజ్ పర్ యువర్ సర్టిఫికేట్ నేమ్ ఇవ్వండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆ తర్వాత ఏజ్ 21 to 30 మధ్యలో సెలెక్ట్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మినిమం డిగ్రీ లేదా పీజీ ఉండాలి. తర్వాత జనరల్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైతే సెలెక్ట్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ కూడా ఇవ్వండి. తర్వాత మీ ఫాదర్స్ ఆక్యుపేషన్ ఏం చేస్తారు, వృత్తి అనేది అది ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత మీ మదర్ నేమ్ ఇవ్వండి. తర్వాత మీ ఫోన్ నెంబర్, యాక్టివ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీకు కాల్ చేస్తారు కాబట్టి మీ వర్కింగ్లో ఉన్న నెంబర్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ కూడా వర్కింగ్లో యాక్టివ్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి ఇక్కడ. దాంతోపాటు హౌస్ నెంబర్ కూడా ఇవ్వండి, మీ అడ్రస్. తర్వాత మీ డిస్ట్రిక్ట్, మీ మండలం, మీ పంచాయత్, విలేజ్, తర్వాత మీ బీసీ గ్రూపు సో ఏంటి అనేది అది కూడా ఇవ్వండి. తర్వాత మీ సబ్ క్యాస్ట్ ఏంటి అది కూడా ఇవ్వండి. తర్వాత డిజాబిలిటీ స్టేటస్, ఒకవేళ డిజాబిలిటీ ఉంటే ఎస్ ఇవ్వండి, లేదంటే నో అని ఇవ్వండి. తర్వాత వాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన మీ ఇన్కమ్ ఎంత ఉంటే అదైతే ఇవ్వండి. తర్వాత ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఎస్ఎస్సి పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు. తర్వాత మీ బ్యాచిలర్స్ డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ డిగ్రీ పర్సంటేజ్ ఎంత అనేది ఇవ్వండి. తర్వాత మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ డిగ్రీ కాకుండా పీజీ లేదంటే ఇంకేదైనా క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. జస్ట్ డిగ్రీ ఉంటే నో అని ఇవ్వండి. మీరు ఒకవేళ కరెంట్లీ ఎంప్లాయీ ఏమైనా వర్క్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నట్టయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని పెట్టండి. ఎస్ అని పెడితే మీకైతే ఎలాంటి రెస్పాన్స్ అయితే రాదు, నో అని పెడితేనే మీకైతే రెస్పాన్స్ అనేది వస్తుంది. తర్వాత కరెంట్ రెసిడెన్స్, మీరు హాస్టలా, హోమా, పీజీ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో హోమ్ అని మెన్షన్ చేయండి. తర్వాత డూ యూ హ్యావ్ ఏ ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, ఎస్ అని పెట్టండి. మ్యాక్సిమం పెడితే మీకు కంప్యూటర్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ నో అని పెడితే తెలియదు. ఇంకా ఎస్ అని పెట్టిన తర్వాత మీకు ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళైనా ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరైనా పర్చేస్ చేయొచ్చు. కాబట్టి ఎస్ అని పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. సో అది ఇంకా మీ ఇంట్రెస్ట్. ఆర్ యూ విల్లింగ్ టు అటెండ్ 5 days ట్రైనింగ్, సో మీకు 5 days ట్రైనింగ్కి అటెండ్ అయ్యే ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఎస్ అని పెట్టండి. నో అని పెడితే మాత్రం మీకు ఎలాంటి కాల్ అయితే రాదు. సో 5 days ట్రైనింగ్ అయితే ఎస్ అని పెట్టండి. తర్వాత డూ యూ నీడ్ స్పెషల్ సపోర్ట్, హాస్టల్ కానీ ట్రావెలింగ్ సపోర్ట్ కానీ ఏదైనా కావాలంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. తర్వాత ఇక్కడ మీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే మీ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఇక్కడ. తర్వాత మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మీ డిగ్రీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ప్రివ్యూ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది గవర్నమెంట్కి వెళ్తాయి. సో వన్స్ వాళ్ళు
చూసిన తర్వాత మీకైతే కాల్ బ్యాక్ చేస్తారు. సో కాల్ బ్యాక్ చేసి మిమ్మల్ని అయితే అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ డీటెయిల్స్ అయితే చెప్తారు. దాని తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్కి అయితే ఇన్వైట్ చేస్తారు. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు జాబ్స్ కూడా ప్రొవైడ్ చేసే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. సో ఇలాంటి ఆపర్చునిటీని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే వెనుకబడిన తరగతిలో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. జస్ట్ డిగ్రీ అయితే అర్హత ఉంటే సరిపోతుంది, 21 to 30 years. సో ఇది గైస్ తెలంగాణ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కింద ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నారు. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.